ధ్యానం మొట్టమొదటి లాభం ఏంటంటే మన మేధస్సును పెంచుకున్నప్పుడు ప్రతిదీ అర్థమవుతుంది మనకు. ఆ రెండో లాభమే గ్రహణ శక్తి, అంటే గ్రహించే శక్తి, అంటే అర్థం చేసుకునే శక్తి. ఇప్పుడు చూడండి, కొన్ని పుస్తకాలు చదివితే ఎవరికి అర్థం కావు. ఎందుకు అర్థం కావట్లేదు? మేధస్సు పెరగలేదు, అందుకని గ్రహించే శక్తి లేదు. ఇక మూడవది విచారణా శక్తి. ఏ విషయమైనా వెంటనే నమ్మడండి జ్ఞాని. అది విచారణ చేసి విచారణ చేసి విచారణ చేసి నమ్ముతాడు. ఇప్పుడు భద్రసారి మన నువ్వు ఆత్మవి అన్నాడు, మనం ఒక్కసారి ఉలిక్కిపడతాం. ఇదేంటి ఇంత శాంతి కనబడితే ఆత్మ అంటాడు, ఈయన పిచ్చాయర్రా అనుకుంటారు మొదట్లో. నేను అనుకున్నాను సార్ని, నేను శరీరం కనపడితే ఆత్మ అంటాడేటి, ఆత్మ అంటే దెయ్యం కదా, నువ్వు ఆత్మ అంటున్నాడేటని. అంటే అప్పుడు విచారణ వల్ల ఏం తెలుస్తుంది? నశించే శరీరం నేను కాదు, నశించే మనసు నేను కాదు, నశించే బుద్ధి నేను కాదు, ఏదైతే నశించదో అది నేను. మరి అందుకే శంకరాచార్యులు జగత్ మిథ్య ఆత్మ సత్యం అన్నాడు. కనిపిస్తున్న ప్రపంచం మిథ్య అంటాడు ఏంటి అనుకుంటాం, కానీ కనిపించే ప్రపంచం శాశ్వతం కాదు కదా. నువ్వు మెలకువగా ఉన్నప్పుడు అన్నీ కనిపిస్తున్నాయి, అన్నీ ఉందనుకున్నావు. నిద్రలో ఈ ప్రపంచం ఏమైపోయింది? నీకు కనిపించట్లేదు. నువ్వు గాఢ నిద్రలో ఇది కనిపించట్లేదు. కాసేపు నీకు కనిపించి కాసేపు నీకు కనిపించట్లేదు, నీకు లేదు. అలాగే సృష్టి లయమైనప్పుడు ఈ ప్రకృతి ఉండదు, నశించే స్వభావం కలది. కాబట్టి ఈ ప్రకృతి అంతా మిథ్యే. ఇది పోతుంది, కొత్తది వస్తుంది. ఇది ఉంది శాశ్వతం అనే భ్రాంతి పడదు. ఓ చెట్టు ఉందండి, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, కొన్నాళ్ళు చచ్చిపోద్ది కదా, అంటే అప్పుడు లేదు. కొన్నాళ్ళు ఉండి కొన్నాళ్ళు లేనిది మిథ్య, శాశ్వతంగా ఉండేది సత్యం. ఆత్మ ఎప్పుడు ఆదిలో మధ్యలో అంతంలో. అదే భాగవతం చెప్తాడు, ఆదిలో ఉన్నాను, మధ్యలోని ఉంటాను, అంతంలోని నేనే ఉంటాను. సృష్టి మొత్తం లయమవుతుంది. లయమయ్యేది మిథ్య, శాశ్వతంగా ఉండేది సత్యం. విచారణ చేస్తే, విచారణ చేయడానికి కూడా ఓపిక ఉండదు చాలా మందికి. ప్రాపంచికంగా 10 రూపాయలు ఎవరికైనా ఇవ్వాలి అంటే వీళ్ళు ఖర్చు పెడతారా లేదా, వీడు సద్వినియోగం చేస్తాడు లేదా, గంటన్నర విచారణ చేస్తారు ఏదో 10 రూపాయలకి. మనం నేర్చుకోవాల్సిన ధ్యానం నేర్చుకునే టైంకి విచారణే ఉండదు. ఆ విచారణా శక్తి ధ్యానం వల్ల పెరుగుతుంది. చూడండి, మేధస్సు పెరగడం వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయి. గ్రహణ శక్తి, విచారణా శక్తి, నిత్యము ఆనందంగా ఉండే స్థితి మనకు వస్తుంది.